విధంగా మమ్మల్ని ప్రేమించి మాకు ఇంతగా సహకరిస్తున్నటువంటి విలేకరులకు, అన్నవాళ్ళకు కూడా మా హృదయపూర్వక వందన తెలియజేస్తూ ఉన్నాం. గత ఇది ఆహ్, 70 రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది. 70 రోజుల నుంచి జరుగుతూ ఉంది. కానీ దేవుని కృపను బట్టి దేవుడు మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాడు. వేస్తున్నటువంటి ప్రతి అడుగులో నిజంగా దేవుడు మాకు విజయాన్ని ఇచ్చి ఇప్పటివరకు నడిపించాడు. కానీ గొప్ప విషయం ఏందంటే ఆహ్, అంటే దేవుడు ఎవరో ఒకళ్ళను ముందుకు పంపిస్తాడు కాబట్టి, తన పని చేసుకోవడానికి ఎవరో ఒకళ్ళని ముందుకు పంపిస్తాడు కాబట్టి, నిజంగా మల్లికార్జున అన్న గారు ఇక్కడికి రావడం, ఈ విషయంలో అన్న ముందుకు రావడం వలన మాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. మేమెందుకు పోరాడలేము, మేమెందుకు నిలబడలేము అన్నప్పుడు అన్న ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి ఈరోజు ఒక గొప్ప విజయాన్ని మేము చూడగలిగాం. ఎందుకంటే ఆ విషయంలో మేము సంతోషపడుతున్నాం. ఇది మా ఒక్కళ్ళ ద్వారా జరిగిందైతే కాదు. దోర్నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకుల ద్వారా ఇది జరిగింది. ఇక్కడ ఒక్కళ్ళమేమే సాధించామని అయితే ఇక్కడ మేము చెప్పట్లేదు. సో కాబట్టి ఇంకా ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే అధికారులు మాకు సహకరించట్లేదు. దీని వెనకాల ఎస్ఐ గారి నుంచి సిఐ గారు ప్రెషర్ చాలా ఉంది. పై అధికారులు కూడా ఇంకా చాలామంది ప్రెషర్ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఇంతగా 60-70 రోజుల నుంచి పోరాడుతున్నా కానీ అసలు స్పందన లేదు, ఆయన సహకారం లేదు, ఏ విధంగా కేసు కట్టట్లేదు, ఎఫ్ఐఆర్ రాయట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు దీని విషయంలో. కాబట్టి అయినప్పటికీ దేవుడు మాత్రం తన కార్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ సమాజం అయితేమి, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు రండి, పోరాడదాం. ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. తన మహిమార్థంగా మనల్ని నిలబెట్టుకుంటాడు. కోడిదానం గారి విషయంలో జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మీరు చూస్తున్నారు, వీడియోలు అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈరోజు ఆయనకి జరిగింది, రేపు ఇంకొకరికి జరగవచ్చు, ఇంకొక రోజు ఇంకొక సేవకుడికి జరగవచ్చు. సో కాబట్టి దయచేసి సహకరించండి. కాబట్టి మీ సహకారం మాకు చాలా అవసరం. కాబట్టి ప్లీజ్ దయచేసి ప్రార్థన చేయండి, సహకరించండి. మాతో కలిసి ముందుకు నడవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. బోటిగూడెంలో జరిగినటువంటి చర్చి ధ్వంసం చేసినటువంటి కార్యక్రమంలో మల్లికార్జున గారు వారు చర్య తీసుకొని ఈ కార్యక్రమం ఎంతగానో ఈ ప్రోగ్రాం అంతా కూడా నడిపిస్తూ ముందుకు క్రైస్తవులకు పైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో వారు ముందుకు రావటం చాలా సంతోషము. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి దైవజనులకు అలాగే విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం గమనించినప్పుడు ఒక దోర్నాల ప్రాంతమే కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా క్రైస్తవులపైన, క్రైస్తవ సమాజం పైన, అలాగే చర్చిలపైన దాడులు చేయటం చాలా దుర్మార్గము. కనుక ముఖ్యంగా ఎక్కడో ఇంతకుముందు ఏదో రాష్ట్రంలో లేకపోతే ఎక్కడన్నో ఏరే ప్రాంతాలలో జరుగుతుంటే పేపర్ల ద్వారా, న్యూస్ల ద్వారా వినటం జరిగింది. ఇప్పుడైతే ప్రత్యక్షంగా మా ప్రాంతానికి రావడం జరిగింది, దోర్నాల ప్రాంతానికి. ఇవన్నీ కూడా మత విద్వేషాలు, కులాలు, మతాల మధ్య చిచ్చులు పెట్టేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటిది ఇంక ముందు కూడా జరగకుండా ఉండాలని, అలాగే అలాంటి కార్యక్రమాలు చేయాలని ఎవరైతే తలపెడుతున్నారో, ఎవరి ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి ఇంతటితో విరమించుకుంటే మంచిది. క్రైస్తవులు వాళ్ళు ఏదో గొర్రెలు లేదా మేకలు అని మాత్రం అనుకోవద్దు. దయచేసి క్రైస్తవ సమాజం గురించి అందరికీ తెలుసు. ఎవరు కూడా బయటికి ఇంకా రావటం లేదు. వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అయితే మేము శాంతియుతంగా మాత్రమే రాగలుగుతాము. ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత, హక్కు అది. కాబట్టి దయచేసి అలాగైనా సరే మా ఉధృతాన్ని మేము తెలియజేయగలుగుతాము. కాబట్టి ఇంతకుముందు జరిగినప్పుడు కూడా మేము ఈ కార్యక్రమాలు చాలా జరిగినప్పుడు కూడా మేము ఖండించాము, ర్యాలీలు చేసాము, వారిని అరెస్ట్ చేసి కూడా జైల్లో పెట్టడం కూడా జరిగింది. ఇది వారికి కూడా తెలుసు, ఎవరైతే చేశారో వారికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయొద్దు. ఇప్పటికే మేము ఎన్నో విధాలుగా మేము మాట్లాడుతున్నాం, చేస్తున్నాము. మేము వెనకతట్టు ఉన్నప్పుడు కూడా మేము చేయగలిగినటువంటి కార్యక్రమాలు మేము ప్రోత్సాహకరంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈసారి ప్రత్యక్షంగా వస్తాము. జిల్లా స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ మేము శాంతియుతంగా, బలంగా మేము చేయగలుగుతామని తెలియజేస్తూ, ఎవరు కూడా
ఇలాంటి దాన్ని మరలా చేయకుండా పునరావృతం కాకుండా ఉండాలని ఎవరైతే చేస్తున్నారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని అధికారులకు పోలీసు వారికి అయితేనేమి అందరికి కూడా మేము తెలియజేస్తూ హెచ్చరిస్తూ మేము మా డిమాండ్ని మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సమయంలో చేరి వచ్చిన ఈ ప్రెస్ మీటింగ్ ఈనాటి కార్యక్రమంలో నల్లగుంట గ్రామంలో బోడుతండలో జరుగుతున్న చర్చి పడగొట్టడం విషయంలో ఈ ప్రెస్ మీటింగ్ జరిగించబడుతుంది. అయితే ఇది చూసినట్లయితే ప్రతి ప్రాంతాలలో ఈ విధంగా క్రైస్తవులపైన మతోన్మాదులు చేస్తున్న దాడిపైన మేము చాలా ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవం అనేది మనుషులను మార్చడం కాదు, కానీ వారి హృదయాన్ని మార్చి మంచి భవిష్యత్తులో నడిపించాలనే ఒక ఉద్దేశంతోనే క్రైస్తవులు చేస్తున్న పరిచర్య. ఈ యొక్క పరిచర్య పాలిభాగంగా కోడి దానమయ్య గారు కూడా పరిచర్య చేస్తూ అక్కడ మందిరం కట్టడం జరిగింది. ఆ మందిరాన్ని పడగొట్టడము చాలా దుర్మార్గం చర్య అని భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అతి ముఖ్యంగా ఈ ప్రాంతానికి మల్లికార్జున పాస్టర్ గారు ఎంతో ప్రేమతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రాంతంలో జరిగిస్తున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేయూతని ఇవ్వాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పాస్టర్లు కూడా ఒకరికొకరు ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమంను ఎంతగా జయప్రదం చేయాలని తెలియజేస్తూ ఈ యొక్క చర్చి పడగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్యని ఖండిస్తూ అధికారులకు వారిని వెంటనే అరెస్టు చేసి జైల్లో వేయాలని ప్రభునామను తెలియజేస్తూ ముగిస్తూ ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, అలాగే ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న పాస్టర్ల సంఘాల నాయకులందరికీ మరి ప్రత్యేకంగా మన ప్రాంతాన్ని ప్రేమించి ఈ సమస్యను, నల్లగుంటలో జరిగిన ఈ మందిరం కూల్చివేత సమస్యను ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరి దగ్గరికి చేర్చినటువంటి గొప్ప క్రైస్తవ నాయకులు అన్నగారు మల్లికార్జున గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కొద్ది రోజులుగా మీరు ప్రతి విషయాన్ని లైవ్లో చూస్తూ ఉన్నారు. మీరు ప్రార్థిస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నల్లగుంట్లలో మార్చి 31వ తారీఖు రాత్రి కాలంలో ఈ దుర్ఘటన జరిగింది. మా మార్కాపురం జిల్లాలో జరిగిన దుర్ఘటనలో ఇది చాలా గొప్పదని చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇప్పటివరకు క్రైస్తవులపైన దాడులు జరగటం ఈ ప్రాంతంలో లేవు. కానీ ఇది మాకు నిజంగానే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది, విభ్రాంతిని కూడా కలిగించింది. అయితే దీనివల్ల క్రైస్తవులకు కూడా కొంత మేలు జరిగింది. పాస్టర్లందరికీ ఐకమత్యం వచ్చింది. ముందుగా ఆ ఐకమత్యం లేకపోయినా ఈ సమస్య వల్ల అందరూ యూనిటీలోకి వచ్చారు. అందరూ కూడా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా క్రైస్తవులకు, అలాగే సేవకులకు, సంఘాలకు వచ్చే సమస్యలపైన పోరాటానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పుడు వరకు చాలా వరకు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నగారు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో. ఇక చివరికి వచ్చింది అనుకుంటున్నాం. ఇక ఆ మందిరాన్ని కూల్చిన వ్యక్తులను అరెస్ట్ చేయబోతున్నారని ఆశిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు, అధికారులు అడిగిన ప్రతి ప్రూఫ్ను సిద్ధపరచడం జరిగింది. ఇక కొద్ది గంటల్లో ఎస్ఐ గారికి, సిఐ గారికి మిగతా ప్రూఫ్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇంకా ప్రార్థించండి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మేమందరం సిద్ధంగా ఉంటాం ఎదుర్కోవటానికి. మీరందరూ కూడా ప్రార్థించాలని, మరి ప్రత్యేకంగా అన్నగారు మల్లికార్జున గారి కోసం ప్రార్థించాలని, అలాగే పాస్టర్ కోడి దానం గారు వారి కుటుంబం కోసం ప్రార్థించాలని, అలాగే మీకు ఇష్టమైతే వారికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇప్పటివరకు సహకరిస్తున్న నాయకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. నేను రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నాను. మా సారు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మా హ్యూమన్ రైట్స్ తరపున ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఏ సమస్య వచ్చినా సరే హ్యూమన్ రైట్స్ తరపున న్యాయపరంగా, చట్టపరంగా మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే క్రిస్టియన్ మైనార్టీ మార్కాపురం జిల్లా అధ్యక్షునిగా కూడాను క్రిస్టియన్ మైనార్టీ తరపున కూడా ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇస్తున్నటువంటి సభాధ్యక్షులు
పాల్స్ పజ్జల్ గారికి, ప్రత్యేకంగా మన మధ్య ఒకటి ముఖ్య అతిథులైనటువంటి మల్లికార్జునయ్య గారికి, మరియు ఏఐసిసి ప్రెసిడెంట్లు, మా నియోజకవర్గ జిల్లా మరియు సెక్రటరీ మరియు సిఓసి ప్రెసిడెంట్ కట్ల గంగయ్య గారికి, మా నియోజకవర్గ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి వెంకటయ్య గారికి, అలాగే మరి వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ, క్రైస్తవ సోదరులకు, పాస్టర్లకు, దైవజనులందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ప్రత్యేక ఈ కార్యక్రమంలో ఇంతవరకు మల్లికార్జునయ్య గారు మొదటి నుంచి కూడా కార్యక్రమం ఘనంగా జరిగిస్తున్నారు. అయితే మేము కూడా పాలు పంచుకోవాలని ఆశపడ్డాం. అయితే మా దోర్నాల మండల ప్రెసిడెంట్ గారిని మేము కోరినాము. వారు మేము చూసుకుంటాం సార్ అన్నట్టు మాట్లాడారు కాబట్టి మేము దాంట్లో చొరవ చూపలేదు. ఈ మధ్య కాలంలో సిఐ దగ్గరికి వెళ్ళాలని ఫోన్ చేసినారు. తప్పనిసరిగా మీరు ఎప్పుడు చెప్పినా మీరు రెడీ అని చెప్పి ఆ రోజు కొంతమంది మైనార్టీ ఏసీసీ ప్రెసిడెంట్లను, మా ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ ఛార్జ్ అందరికీ కూడా సిఐ దగ్గరికి పంపడం జరిగింది. మరి రాత్రి కాలం కూడా గారు ఫోన్ చేశారు. మేము మరి స్పందించి రావడం జరిగింది. కాబట్టి మా నియోజకవర్గంలో, మా జిల్లాలో ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా బాధాకరం, దుఃఖకరం. ఒక దైవజనుడిపై తెచ్చి పలగొట్టడమే కాదు, హింసించడం, కొట్టడం, రకరకాలుగా మరి ఇబ్బంది పెట్టడం చాలా బాధగా దుఃఖకరం. దయచేసి ఏఐసిసి కానీ, మైనార్టీలు కానీ, మండలం కానీ నాయకులందరూ దీన్ని ఖండించి ముందుకు కార్యక్రమాన్ని ఇంతవరకు మరి చాలా వరకు దీనికి ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. పాలస పజ్జల్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా పోలీసు డిపార్ట్మెంట్ వారు రీతిలో స్పందించకపోతే మేము కూడా మరి కార్యాచరణ కార్యక్రమం ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాత్రి కాలంలోనే 5 మండలాల ప్రెసిడెంట్లు డగ్లస్ గారితో కానివ్వండి, సామిల్ గారితో కానీ, వివిధ శాస్త్రాలు కానివ్వండి, అందరితో కూడా సంప్రదించ జరిగింది. సార్ మీరు మాట్లాడండి, మీరు ముందుకు రండి. మా ప్రతి మండలం కూడా నిరాశ కార్యక్రమం ధర్నాలు చేద్దాం. ఏ మండలంలో ఆ మండలంలో మా కమిటీలు చేరుస్తాం. మీరు తెలియజేసినట్టయితే కార్యక్రమం తెలియజేస్తే చెప్పారు కాబట్టి వారిని అభినందిస్తూ, ఇది ముందుకు సాగపోయినట్లయితే, కఠిన చర్యలు తీసుకోనట్లయితే పోలీసు సిబ్బందిపై మరి భవిష్యత్తులో మరి అన్ని మండలాల్లో నిరాశన మరి ధర్నాలు కార్యక్రమాలు జరిగించబడుతూ తెలియజేస్తున్నాం. అంత మాత్రం కాదు, రాష్ట్ర వైఎస్ఆర్ మైనార్టీ ప్రెసిడెంట్ గారు మరి నేటి ఉదయకాలాన్ని ఆయన కూడా మరి ఫోన్ చేసి ఫలాని కోడి దాని విషయంలో మీరు ఏమి చర్చించుకుంటున్నారు, మీరేం స్పందిస్తున్నారు, మీరు ఎందుకు మరి కార్యక్రమం ముందుకు సాగడం లేదు, మాకు సరైనది అని తెలియజేసినారు. దాని విధం చెప్పినాం. మా మండల ప్రెసిడెంట్ పాల్స్ పజ్జంగా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు సార్. వారు ఆహ్వానిస్తే మేము వారికి చేసినట్లయితే మేము కూడా తీసుకెళ్తామని వారు కూడా వైఎస్ఆర్ మండల మైనార్టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైనటువంటి వారు స్పందించారు. వారు కూడా మేము కూడా వస్తాం, పాల్గొంటామని చెప్పి మరి వైఎస్ఆర్ మైనార్టీ ప్రెసిడెంట్గా తెలియజేసినారు. కాబట్టి కార్యక్రమంలో ఇంకా ముందుకు కార్యక్రమాలు జరిగించడానికి ప్రస్తుతాలకు ధరలు చేసి పోలీసు వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మనుషుల చేయని పక్షంలో గొప్ప కార్యాలు జరిగించబడుతుంది. కాబట్టి మా జిల్లాలో కానీ, మా యొక్క నియోజకవర్గాలు కానీ, మా మండలాల్లో కూడా మా పాస్టల్ అధ్యక్షులు మరి అందరూ కూడా సహకారంతో ఎర్రనపాలెం నియోజకవర్గంలోని 5 మండలాలు జరిపింది కాక భారీ ఎత్తున ఎర్రనపాలెం నియోజకవర్గంలో హెడ్క్వార్టర్లో లేక దోర్నాల్లోనే పెద్ద ర్యాలీ కూడా పాస్టల్ అందరితోటి, క్రైస్తవ సోదరులతోటి యూత్సారి మరి కార్యాచరణ ముందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి క్రైస్తవులందరూ మరి జిల్లాలో నియోజకవర్గాలు 5 మండల పాస్టల్ ప్రెసిడెంట్లు సహకరించి కోడి దానం గారి జరిగే అన్యాయాన్ని మనం ఖండిస్తూ వారికి న్యాయం చేసి ఎవరైతే దానిపై దాడులు చేసారో మరి శిక్షించి వారిని కోర్టు మరి జైలుకి పంపాల్సిందిగా మనవి చేసుకుంటూ ప్రభుత్వానికి కూడా తెలియజేసుకుంటూ మరి సభలో వచ్చినటువంటి ఖండించడానికి గవర్నమెంట్ వారైతేమి, పోలీసు అధికారులైతేమి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగనే ఈ యొక్క నల్లగుంటలో జరిగిన మందిరము కూల్చివేత అయితేమి, అలాగనే అక్కడున్న సేవకులు కోడి దానం గారు అయితేమి వారికి నష్టపరిహారం తప్పకుండా గవర్నమెంట్ ద్వారా అందించాలని, అలాగనే ఇక క్రిస్టియన్ మైనారిటీ తరపున ప్రతి ఒక్కరూ
ఈ యొక్క 5 మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం కొరకు కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతముగా చేయాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. సభాధ్యక్షులు, స్థానిక కోడిదానం గారు యొక్క సంఘ లేక మందిర కార్యక్రమాన్ని ధ్వంసం చేయటం అనేది దుర్మార్గపు చర్య. పాస్టర్స్ గ్రామము, మండలము, రాష్ట్రము, దేశం ప్రజల యోగక్షేమాలు కోరేవారు. తనకు ఉన్నా లేకపోయినా ప్రజలు మేలుకరంగా, ఆరోగ్యకరంగా, క్షేమకరంగా, అభివృద్ధికరంగా ఉండాలని దేవుని ప్రార్థించే మంచి మనసు కలిగిన సేవకుని ద్వారా సంఘానికి, సమాజానికి నష్టమో అపాయమో కలిగితే ఇలాంటి దుర్మార్గ చర్య చేస్తే అది ఎవరైనా హర్షిస్తారు. కానీ ఇది దుర్మార్గపు ఆలోచన. ఇతరులను హాని తలపెట్టిన వారు, ఇతరులు మేలు కోరే వారి విషయంలో ఇలాంటి దుర్మార్గపు కార్యం జరిగించటం అనేది ఏ ప్రజలు, ఏ మనిషి కూడా హర్షించరు. ఇది కేవలము దుర్మార్గంగా ఒక అట్టడుగులో ఉన్నటువంటి వారిని అణచివేత చర్యగా తీసుకోవటానికి చేసిన కార్యములని మేము భావిస్తున్నాం. కనుక ప్రభుత్వం వారి మీద మాకు నమ్మకం ఉంది. అలాగనే పోలీసు వ్యవస్థ మీద మాకు మంచి కార్యములు జరిగించేవారని, న్యాయం జరిగిస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ఈ దుర్మార్గపు చర్యను జరిగించిన వారిని గుర్తించి త్వరగా, చాలా కాలమైంది వ్యవస్థ ఈ కార్యక్రమం జరిగి దాదాపుగా 70 రోజులుగా వస్తుంది. ప్రభుత్వం వారైతేనేమి, అలాగనే పోలీసు వ్యవస్థ వారైతేనేమి తగిన చర్య తీసుకొని క్రైస్తవ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని కూడా మేము మనవి చేస్తున్నాం. అలాగనే మనం గమనించినట్లయితే క్రైస్తవ లోకము ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రజలు పాపపు లేక దుర్మార్గపు పరిస్థితిలో ఉన్న మనిషిని తన మనసును మార్చి మేలుకరంగా ఉండేవారిగా చేసే వ్యక్తులే కానీ హాని తలపెట్టేవారు కాదు. ఆ విషయము ఉన్నత వర్గాలనైనా లేక లోకంలో ఉన్న మనుషులందరికీ తెలుసు. కానీ ఇది దుర్మార్గపు చర్యగా ఆలోచన చేస్తూ మనుషులను ఇబ్బంది పెడుతున్నారు. కనుక ఇలాంటి చర్యలు సరైనవి కావని మేము తెలియజేస్తూ అన్ని విధాలుగా మేము అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇలాంటి చర్యలు జరగకుండా దేవుడు వారి పక్షమున యుద్ధం ఆడతాడని కూడా మేము తెలియజేస్తూ ఈ విషయంలో ఈ విషయంలో ముందుగా ముఖ్యంగా మల్లికార్జునయ్య గారికి వెన్నంటి ఉండి ఈ కార్యక్రమం ముందు కొనసాగించడానికి సహకరించాలని మనం చేస్తున్నాం. దోర్నాల మండలము నల్లగుంట్ల చించుగూడెం జరిగినటువంటి ప్రియులు కోడి దానం గారు చేస్తున్న పరిచర్య మందిరాన్ని కూలగొట్టుకున్నది ఇది చాలా అన్యాయము, అక్రమం. దౌర్జన్యంగా రాత్రికి రాత్రే పడేయటం అనేది అది సహించరాని నేరం. ప్రభుత్వం వారు దాన్ని ఆలోచించి తగిన చర్య తీసుకొని క్రైస్తవ సమాజానికి న్యాయము చేకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అలాగే పోలీసు వారిని కూడా మేము కోరుచున్నాం. న్యాయపరంగా మీరు ఆలోచన చేసి తగు చర్య తీసుకొని ఇటువంటి చర్యలు మరలా జరగకుండా దోర్నాల మండలంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అలాగూ కానియడ్ల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసి మా యొక్క బలాన్ని మేము తెలియపరుచుకుంటాము. కాబట్టి నీతియుక్తంగా, న్యాయంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ ప్రభుత్వాలు, అధికారులందరూ కూడా స్పందించి ఈ కార్యం విషయంలో ఈ రొటేషన్ కాకుండా తిరిగి ఇటువంటి కార్యం జరగకుండా చూడాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ నాకు ఇచ్చిన దోర్నాల మండల పాస్టర్స్ ఇవాంజలిస్ట్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా ఒక 2 మాటలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. సో దయచేసి యువత జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మధ్యకాలంలో దోర్నాల మండలంలో యవనస్తులను ముఖ్యంగా పాడు చేస్తున్నటువంటి క్రైస్తవానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యతిరేక శక్తులు ఉన్నారు.
దయచేసి ఇది క్రైస్తవము ప్రేమ కలిగినది, ఇది ఎవరికి హాని చేసేది కాదని మనవి చేస్తున్నాను. దోర్నాల మండలంలో ఉన్న ప్రజలందరము, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉన్న ప్రజలందరూ కూడా అందరము ఐకమత్యంగా ఉన్నాం. సోదర భావం, సహోదరుల భావం కలిగిన వారమే. ఈ మధ్యకాలంలోనే భయంకరమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. సో హృదయంలో ప్రేమ లేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. క్రైస్తవం అంటే ప్రేమ. ఎక్కడా ప్రభు బిడ్డలు ఎవరిని కూడా గాయపరిచినట్లుగా లేదు, ఎవరిని ఇబ్బంది పరిచినట్లుగా లేదు. సో పాస్టర్స్ మీదనే, మందిరాలు నిర్మించుకుంటున్న వారి మీదనే ఎక్స్పెషల్లీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్న వారి మీద దాడులు జరుగుతున్నాయి. మందిరం లోపలికి వచ్చి కూడా దాడులు చేస్తున్నారు. సో దయచేసి మానవత్వం కలిగి ప్రవర్తించాలని మనవి చేస్తున్నాను. సో చాలామంది యూత్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులారా, దోర్నాల మండలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ దోర్నాల పాస్టర్స్ అండ్ సువార్థికుల అసోసియేషన్ అధ్యక్షుడిగా నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు వహించాలని మనవి చేస్తున్నాను. పిల్లలు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలోనే ఈ మందిరం కూల్చివేసినటువంటి కోడిదానం గారి మందిరం కూల్చివేసిన ఘటన గురించి మేము స్టేషన్ దగ్గర ఎస్ఐ గారి దగ్గర మాట్లాడడానికి వెళ్తే దగ్గర 45 నుంచి 50 మంది యవన బిడ్డలు వచ్చారు. సో యవన బిడ్డలారా, తమ్ముళ్ళారా, మనవి చేస్తున్నాం, దయచేసి మీరు సహనం కలిగి ఉండండి. చాలామంది మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు, జీవితాలు పాడు చేసుకోబాకండి. సో అందరం ప్రేమ కలిగి ముందు కొనసాగుదాం. ఎప్పుడు లేని యొక్క ఈ దుష్ట శక్తులు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ప్రేమ కలిగి వ్యవహరిద్దాం. ముఖ్యంగా మందిరాలు కూల్చబడుతున్నాయి, ప్రార్థన చేయండి. సో మీ వంతుగా క్రైస్తవ నాయకులు పెద్దలు గమనిస్తున్నారు. గమనించడం మాత్రమే కాదు కానీ, ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ, మీరు ముందుకు వచ్చి మమ్మల్ని బలపరచండి, ప్రోత్సహించండి. దోర్నాల మండలంలో ఇంకా చాలా మందిరాల మీద దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లున్నారు. దయచేసి ఇది కోడిదానం గారితోనే జరిగింది. ఇక నెక్స్ట్ టైము ఏది కూడా జరగదు. ఆయన విషయంలో కూడా మేము చాలా సీరియస్గా ఉన్నాం. జిల్లా నాయకులు అయితేమి, నియోజకవర్గ నాయకులు అయితేమి, మండల నాయకులు అయితేమి త్వరలో ఒక శాంతియుత ర్యాలీ చేయబోతున్నాం. దాని కొరకు క్రైస్తవులు మాత్రమే కాదు కానీ ప్రేమ కలిగిన హిందూ సోదరులను, అదేవిధంగా ముస్లిం సోదరులను కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కనుక దయచేసి మనం అందరము ఐకమత్యం కలిగి ముందుకు కొనసాగుదాం. దయచేసి కోడిదానం గారి విషయంలో అధికారులు మరొకసారి స్పందించి త్వరితగా మీరు న్యాయము చేయాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ప్రియ పెద్దలు, ఈ కేసు గురించి, మందిరం కూల్చివేయబడినటువంటి ఈ వ్యవహారం అంతటిని గురించి ప్రారంభం నుంచి కూడా ఇంచుమించు 70 రోజుల నుంచి ప్రియ దైవజనులు, గాడ్స్ వే మిషన్ దైవజనులు సువార్థికులు మల్లికార్జునరావు గారు వారు యూట్యూబ్లో గాడ్స్ వే మిషన్ అని కొడితే వారి వీడియోలు 20,000 వీడియోస్ ఉంటాయి. ఇంచుమించు 2 సార్లు భారతదేశం అంతటి కూడా వారు తిరిగి సువార్త పరిచర్య చేశారు. మరి ముఖ్యంగా ఎవరైతే బలహీనులు ఉన్నారో వారు కలిగిందే వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ఎవరైనా మందిరాలు కూల్చవేయబడి ఉంటే వారికి నేనున్నానంటూ అభయమిస్తున్నటువంటి గొప్ప దైవజనులు, గొప్ప దాతృత్వం కలిగినటువంటి సువార్థికులు, గాడ్స్ వే మిషన్ దైవజన సువార్థికులు మల్లికార్జునరావు అన్న గారిని ప్రేమతో మాట్లాడవలసిందిగా. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అట్లాగే మీడియా వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇది ముఖ్యంగా ఈ సందర్భం ఏంటంటే, ఒక అమాయకుడైన పాస్టర్ని బలి చేశారు, బలి పశువుని చేశారు. ఒక పోలీసు వారు కూడా న్యాయం చేయకుండా అన్యాయమే చేశారు. క్రైస్తవులకి తీరని లోటు. ఈ విషయం మీద మాట్లాడదామని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ముఖ్యంగా ఈ పాస్టర్ గారు కోడిదానం గారు, ఈయన వయసు 65 సంవత్సరాలు. ఆయన సువార్త పత్రికలు పంచుతూ ఉంటారు. ఇప్పటి వరకు దాదాపు కనీసం ఒక లారీ సువార్త పత్రికలు పంచుంటారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అడిగినా కూడా గత 30 సంవత్సరాలుగా ఆయన అదే పని చేస్తున్నాడు. అంత గొప్ప సువార్థికుడు. ఆయన 10 సంవత్సరాలుగా ఒక బోటిగూడెం మీద, నల్లగుంట్ల బోటిగూడెం మీద ఒక చర్చి ఆయన సొంత డబ్బులతో నిర్మించుకొని వాళ్ళకి కాళ్ళకి చెప్పులు, వాళ్ళకి ఒడ్డు రుద్దుకోవడానికి సబ్బులు, షాంపులు, వాళ్ళకి బట్టలు, రగ్గులు, ప్రతి ఆదివారం కూడా వండుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఒక 40 మందికి భోజనాలు. వాళ్ళకి అసలు నాగరికతే సరిగ్గా తెలియదు.
అలాంటి వారికి ఆయన ఎంతో సహాయపడుతూ త్రాగుబోతుల్ని, ఈ తిరుగుబోతుల్ని, ఎవరైతే బీడీలు, సిగరెట్లు, ఈ గంజాయిలకి అలవాటు పడున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడి మాటలు చెప్పి దేవుని ప్రేమతోటి ఆయన దేవుని దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి అనుకోకుండా ఒకరోజు రాత్రి మార్చి 31వ తేదీ అంటే 2026లోనే మార్చి 31వ తేదీన ఆ చర్చిని మొత్తాన్ని కూడా నేలమట్టం చేసేశారు. నేలమట్టం చేసిన తర్వాత పోలీసు వారికి వారు ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వారు వచ్చారు, ఏఎస్ఐ గారు వచ్చారు, ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ వచ్చారు. అదంతా కూడా కమిటీ హాల్ అంట కదా, మీది కాదంట కదా, వారే కట్టుకున్నారంట కదా, వారే కూల్ చేసుకున్నారంట కదా అని పోలీసు వారే జడ్జిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఇలాగూ ఒక 10 రోజుల వరకు కూడా జరిగింది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నాకు తెలిసిన తర్వాత 8వ తేదీ ఏప్రిల్లో వచ్చి నేను కంప్లైంట్ రాసి ఇచ్చాను. అప్పుడు ఎవరు పగలగొట్టారు ఏంటనేది నాకు క్లారిటీగా ఆయన మ్యాటర్ చెప్పలేదు కనుక నేను అనుమానితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని ఒక కంప్లైంట్ రాసి అక్కడ ఇస్తే దానికి ఎస్ఐ గారు కొత్తగా మ్యారేజ్ చేసుకొని, ఆయన పేరు వెంకటరమణ గారు, దోర్నాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కొత్తగా మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన హనీమూన్ ట్రిప్లో ఉన్నారు. స్టేషన్లో ఇన్ఛార్జ్ ఏఎస్ఐ గారే ఉన్నారు. ఏఎస్ఐ గారు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేశారు, ఇది హిందువులది, వాళ్లే చెంచు వాళ్ళు కట్టుకున్నారు, వాళ్లే పడేసుకున్నారు, మీకు ఎటువంటి సంబంధం లేదు ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా స్టేషన్కి అసలు ఎస్ఐ గారు జాబ్లో జాయిన్ కాలేదు, ఆయన లీవ్లోనే ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు కొంతమంది బెదిరించారు, కొంతమందిని ఎంత చూస్తామని చెప్పారు, కొంతమంది మేమే పడేసామని చెప్పారు, మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పినప్పుడు ఆ అనుమానితుల పేర్లన్నీ కూడా రాసి మేము మళ్ళీ కూడా ఇంకో కంప్లైంట్ ఇచ్చాం. ఇంకో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఇదిగో కడతాను అదిగో కడతానని చెప్పేసి మమ్మల్ని భ్రమ పెట్టి వెరిఫికేషన్ చేసి వస్తాను ఇది అని చెప్పేసి అసలు కేసే కట్టకుండా పెండింగ్ పెడుతున్నారు. ఈ సమయంలోనే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అక్కడ అర్జీ పెట్టాము. ఆ తర్వాత ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళాము. అయితే ఎస్పీ గారు అందుబాటులో లేకపోతే డిఎస్పీ గారు ఉన్నారు, నాగరాజు గారు, ఆయనకు కూడా మేము కంప్లైంట్ చేసాం. చేస్తే ఈరోజే నేను సిఐ గారిని పంపిస్తున్నాను, మీకు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి మీకు ఇస్తారు, ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేస్తారని మాకు మాట ఇచ్చారు. ఆ తర్వాత మేము వచ్చేసాం. వచ్చిన తర్వాత మరి సిఐ గారు ఎస్ఐ గారు మరి ఏం మాట్లాడుకున్నారో మరి ఏం జరిగిందో తెలీదు. వాళ్ళు సొంతగా ఆలోచించుకొని మేము ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎస్ఐ గారు చేస్తారని సిఐ గారు చెప్పేసి వెళ్ళిపోయారు ఎర్రగొండపాలెం. ఈ ఎస్ఐ గారు మళ్ళీ 2 రోజులు తిప్పారు. మళ్ళీ ఏదైతే ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పారు కానీ పేరు లేకుండా ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్కి మాత్రమే అనామకంగా ఒక ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబరు 36/2026. మీరు కూడా ఆన్లైన్లో వెతికితే దొరుకుతుంది, సైట్లో మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. దాంట్లో అసలు ఎవరి పేర్లు లేరు. ఇట్లాగా ఉంది పోలీసు వారి పరిస్థితి. అయితే సరేలే దీని గురించి సరే కోర్టులో అయినా చూసుకుందామని మేము అట్లాగే ఓపిక పట్టి చేస్తూ ఉంటే గత నెల 19వ తేదీన ఒకసారి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం, అసలు ఎలా పగలగొట్టారు ఏంటి తీసుకుందామని మేము అక్కడికి వెళ్తే అక్కడ ఏ రేకులు కానీ పైపులు కానీ ఏ కిటికీలు కానీ ఆ దర్వాజులు కానీ ఏమీ కూడా లేవు. అక్కడ సంబంధించిన ఫ్యాన్లు ఉండాలి, టేబుల్ ఉండాలి, కుర్చీలు ఉండాలి, కొన్ని బైబుల్స్ ఉండాలి, ఆయనది ఒక పెట్టు ఉండాలి, ఆ పెట్టులో అనే డాక్యుమెంట్స్, కొన్ని బైబుల్స్, కొన్ని విలువైన పత్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఏమీ లేవు, మొత్తం తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి మేము కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా పోతే సరే మళ్ళీ కూడా చూద్దాం, ఇంకా ఎంతకాలం వీళ్ళు తిప్పుతూ ఉంటారని మేము అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాం. గత నెల 31 అంటే మే 31వ తేదీన ఈయన మార్కాపురం నుంచి నల్లగుంట వెళ్ళడానికి డైరెక్ట్ బస్సు లేకపోతే దోర్నాల బస్సు ఎక్కి దోర్నాల బస్ స్టాండ్లో దిగాడు. 4 గంటలకు దిగాడు. ఆ 4:30కి వాళ్ళ ఊరికి వెళ్ళే బస్సు వచ్చింది. బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో 4 వ్యక్తులు వచ్చి ఆయన సంచిని లాగేసి ఆ పక్కనే వాళ్ళ వైఫ్ ఆ పాస్టరమ్మ గారు ఉంటే ఆమెను కూడా లాగేసి కింద పడేసి నువ్వేంటి మత మార్పిడి చేస్తున్నావా, సంచి వేసుకుని ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అని అసభ్యకరంగా కులం పేరుతో కూడా దూషించారు. అయినా మేము కులం జోలికి వెళ్ళట్లేదు, కులం గురించి ఏం మాట్లాడట్లేదు. కులాన్ని బట్టి తిట్టి ఆయన కూడా వ్యక్తిగతంగా దూషించి ఆయన్ని కుతికి పట్టుకొని ఇట్లా పైకి లేపారు. ఈ విషయం మీద వాళ్ళు అక్కడ బస్టాండ్లో ఉన్న వాళ్ళంతా కూడా గద్దించారు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత 4:50కి బస్సు వచ్చింది. బస్సు వస్తే బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత టికెట్ కూడా కొట్టారు. టికెట్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే 4 వచ్చి బస్సులో కూడా గందరగోళం సృష్టిస్తే ఆ డ్రైవరు ఆ కండక్టరు వాళ్ళని బెదిరించి అక్కడున్న కూర్చున్న ప్యాసింజర్స్ కూడా వాళ్ళనే అరిచి గదిమి పంపించేశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద కంప్లైంట్ ఇస్తే ఈ బస్సులో కొట్టిన వారి గురించి కంప్లైంట్ ఇచ్చి దాని గురించి ఎంక్వైరీ చేయకుండా అంతకుముందు ఎవరైతే దొంగతనం చేశారో ఆ రేకులు తీసుకెళ్ళిపోయారో అన్నది ఎవరో చిన్న భయ్యన్న అని వాళ్ళ కుటుంబాన్ని కొంతమందిని పిలిపించారు. పిలిపిస్తే ఆ స్టేషన్కి వచ్చిన వ్యక్తి అవును నేనే చర్చిని పగలగొట్టాను, నేనే రేకులు తీసుకెళ్ళిపోయాను అని ఎస్ఐ ముందే ఒప్పుకుంటున్నారు. ఆ వీడియో కూడా మీకు సబ్మిట్ చేస్తాం. అయినా కూడా ఎటువంటి యాక్షన్ లేదు. ఎఫ్ఐఆర్ చేయమంటే నేను చేయను, నా వల్ల కావట్లేదు, మీరు సిఐ గారి దగ్గరికి వెళ్ళండి, ఎర్రగొండపాలెం ఆయన చేస్తారని చెప్పారు.
మళ్ళీ అందరం కలిసి పాస్టర్స్ అంతా కలిసి కొంతమంది సహోదరులంతా కలిసి మళ్ళీ ఎర్రగొండపల్లి సిఐ గారి దగ్గరికి వెళ్తే బస్సులో ఏదైతే కొట్టారో ఆ బస్సు కింద బస్ స్టాండ్లో ఏదైతే కొట్టారో మేము సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేస్తున్నాం, ఈరోజు సాయంత్రం వరకు నాకు టైం ఇవ్వండి, నేను మీకు ఎఫ్ఐఆర్ చేసిస్తానని సిఐ గారు మాట ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మేము దోరణాలకు వచ్చాం పోలీస్ స్టేషన్కి. ఇక్కడికి రాగానే ఎస్ఐ గారు అక్కడ సీసీటీవీ కవరేజ్ అవ్వట్లేదు, అక్కడ లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు, కాబట్టి ఆయన ఏం కొట్టలేదు, కావాలంటే నేను డ్రైవర్కి ఫోన్ చేస్తాను అక్కడనే మా ముందే డ్రైవర్కి డైరెక్ట్గా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఏమంటున్నారు ఆయన, అవును సార్ గడబిడ అయితే జరిగింది కానీ పెద్దగా ఏమీ అంత ఘర్షణ లేదు, గడబిడ పడ్డారు, మేము అరిచేసాం వెళ్ళిపోయామని చెప్తున్నారు. అంటే డ్రైవర్ చెప్పిందే నమ్మారు కానీ మరి కింద బస్సు రాకముందు కింద బస్ స్టాండ్లో కుతికి పట్టుకొని పిసికింది ఇంతవరకు తేల్చలేకపోయారు పోలీసులు. సరే అది కూడా అలాగ వదిలేసాం. ఆ తర్వాత నిన్న పోలీసు వారిని గట్టిగా మేము కేసులు ఎందుకు పట్టట్లేదు, మీరు ఎందుకు వారిని అరెస్ట్ చేయట్లేదని మాట్లాడుతుంటే మాకు ఒక నోటీస్ ఇచ్చారు. బిఎన్ఎస్ 94 అనుకుంటా, 94 నోటీస్ ఇచ్చి మీకంటూ అసలు ఎవిడెన్స్ ఏమైనా ఉందా, ఉంటే తీసుకొని రండి మేము కేసు కడతామని చెప్పారు. దాని నిమిత్తమై ఆయన పెట్టె అక్కడ చర్చి దగ్గర ఉందా, గోడల కింద ఏమైనా ఉందేమో, సరే రేకులింటి తీసుకెళ్ళిపోయారు, ఆ గోడల కిందన్నా ఆ పెట్టె వెతుకుదామని అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళంగానే రాళ్ళు తీసుకుని కొట్టేస్తున్నారు మమ్మల్ని. మేమందరం ఇంతమంది ఉన్నాం, ఇంతమంది ఉంటేనే రాళ్ళు తీసుకుని కొట్టకపోతే ఆయనకి తగలిపోయింది, ఆయన మేమే పక్కకు లాగేసాం. ఒకవేళ ఆయన ఒక్కడే లేకపోతే వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ పిల్లలతో వెళ్తే అసలు ఆయన పరిస్థితి ఏంటి? అంటే క్రైస్తవులకి ఇన్ని జరుగుతున్నా కూడా ఇంతవరకు కేసులు పెట్టట్లేదు. అలాంటిది సరే అది అయిపోయింది, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాం, మళ్ళీ కూడా కేసులు పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు సార్ కేసులు అని మళ్ళీ నేను వెళ్తే అసలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కులం పేరు పెట్టి దూషించారంట, మీ మీదే SC/ST అట్రాసిటీ కేసు పెడతాం, మీ అందరూ ఆధార్ కార్డులు ఇవ్వండి అని చెప్పి మా అందరి పేర్లు ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళందరూ పేర్లు రాసుకున్నారు ఎస్ఐ గారు. ఆ తర్వాత మీరు స్టేషన్కి వచ్చి చాలా రుబాబుగా మాట్లాడుతూ ఉన్నారు, మా విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారు, మీ మీద కూడా మేము కూడా కేసు పెడతాం, కాబట్టి మీరంతా సైలెంట్గా ఉండాలి, ఆ కేసులు కట్టిన తర్వాత మీరు ఇచ్చిన కేసు కూడా కడతాం, 3 కడతాం అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అంటే చర్చి ప్రాపర్టీ మాది, చర్చిని పడేసింది మాది, దెబ్బలు తినింది మేము, ఆ తర్వాత సామాన్యుని తీసుకెళ్ళిపోయింది మావి, కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ కేసులు మా మీదే. ఇది ఎక్కడ న్యాయం? అసలు పోలీసు వారు ఏమనుకుంటున్నారు? మీకంటూ ఏదైనా ఉంటే హామీ తీసుకొని రమ్మని చెప్పారు, దానికి సంబంధించిన పత్రాలు. మేము ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాం. ఎంఆర్ఓ గారికి లెటర్ పెడితే ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు. ఏమిచ్చారు? గత 10 సంవత్సరాలుగా కోడిదానం అనే వ్యక్తి ఆ కొండ పరిసర ప్రాంతాల్లో చర్చి నిర్మించుకొని తన సొంత డబ్బులతోటి ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు, సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాడు. మేము దీని నిమిత్తం మాకు లెటర్ పెడితే మేము విచారణ చేసాం, అది ఆయనదేనని తేలినది, కాకపోతే మేము ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు, ఎటువంటి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, చర్చి మాత్రం ఆయనే కట్టుకుని నిర్వహిస్తున్నాడు అని లెటర్ ఇచ్చారు. ఈ విషయం వెళ్ళి మళ్ళీ నేను ఎస్ఐ గారితో మాట్లాడితే ఆయన నేను ఈ కేసులు కూడా కట్టిన తర్వాతే కడతాను, అప్పుడు దాకా నేను చేయను అంటున్నాడు. అంటే ఇది ఎక్కడ న్యాయం? అసలు ఏమనుకుంటున్నారు? క్రైస్తవులు అంటే లెక్కలోకి లేదా అసలు? అంటే మేము ఓట్లు వేయకుండానే ప్రభుత్వాలు మీరంతా నడిపిస్తుంది ఏంటంటే పోలీసు వారే నిర్ధారిస్తున్నారు. ఏమని నిర్ధారిస్తున్నారు? ఆ చర్చి వాళ్లే కట్టుకున్నారంట, చర్చి వాళ్ళే పడేసుకున్నారు, మీకేంటి నష్టం, మేము ఎందుకు కేసు కట్టాలంటున్నారు. ఒకసారి మీరు చూడండి, ఇవన్నీ కూడా ఇది ఇంతకుముందు ఇది పాత చర్చి, ఈ విధంగా ఉండేది, ఆ చర్చి బోర్డు కూడా ఉంది, ఇది పాత చర్చి. ఆయన సర్వీస్ చేస్తూ వాక్యం చెప్తా ఉన్నాడు ఇట్లా, ఇదిగోండి ఇది వాక్యం చెప్తున్న సందర్భం ఆ చర్చి లోపలనే. ఇదిగోండి ఇక వారం వారం కూడా అదే పనిగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ చర్చిని కూలగొట్టారు. కూలగొడితే అక్కడ మీరు చూడొచ్చు రేకులు, దర్వాజా అవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి, బండలు కూడా లేపి పెట్టారు. ఆ తర్వాత గత నెలలో వెళ్ళి చూస్తే అక్కడ అసలు ఏం సామాన్లు లేవు, ఆ రేకులు, ఆ గేట్లు అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము వెళ్ళి చూస్తే ఇది ఇలా వెళ్ళినప్పుడు రాళ్ళు తీసుకునేసటానికి ప్రయత్నించారు. ఇది పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అంటే మా చర్చిని కూలగొట్టినా కనీసం వాళ్ళకి శిక్ష లేదు, వాళ్ళకి ఎటువంటి చట్టపరమైన శిక్షలు వర్తించవా? మాకున్న ప్రాపర్టీ అంటే ఏదైతే ఆ రేకులు పైపులు ఉన్నాయో అవి తీసుకెళ్ళిపోయినా పోలీసు వారు పట్టించుకోరా? అంటే మమ్మల్ని గొంతు బిసికి చంపబోయినా మీరు పట్టించుకోరా? రాళ్ళు తీసుకుని కొట్టబోయినా మీరు పట్టించుకోరా? ఇది కరెక్ట్ కాదు. దయచేసి అధికారులు, పై అధికారులు కూడా స్పందించాలి. వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి చట్టపరంగానే. ఇది ఇంతటితోటి కనుక అయిపోతే మళ్ళీ ఇంకొకసారి జరగదు. ఇప్పుడు చర్చి ఇప్పటికీ 74 రోజులు అవుతుంది వాటికి కూల్చివేసి, ఇంతవరకు కనీసం యాక్షన్ లేదు. అదే ఒక హిందూ టెంపుల్ కానీ లేదంటే ఒక మసీదుకి వెళ్ళి మేము కానీ ఏదన్నా హడావుడి చేస్తే అసలు ఊరుకుంటారా? ఈ పాటికి ఎన్నో ధర్నాలు చేస్తారు, పరిగెత్తించి కొట్టేవాళ్ళు. మేము కూడా కొట్టేవాళ్ళం, కాకపోతే మాకు ప్రభు అది నేర్పలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, జైన్ అయినా, సిక్ అయినా, బౌద్ధులైనా అందరికీ ఎవరి ప్రార్థనాలయాలు వాళ్ళకి ఇష్టం.
ఎవరి దేవుడు వాళ్ళకి ముఖ్యం. కాబట్టి ఈ రోజున క్రైస్తవులకు జరిగింది రేపటి రోజున ఇంకొకరికి కూడా జరగకుండా ఉండాలి, లేదంటే ఇంకొక చర్చికి కూడా జరగకుండా ఉండాలి అంటే ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో ఖచ్చితంగా వారిని రిమాండ్కి పంపించాలి. వాడికి వర్తబుల్ అయిన సెక్షన్లు పెట్టి మీరు జైలుకి పంపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.